హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవిజ లాగ్స్కి వెల్కమ్. ఇంకొక మినీ లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. మమ్మీ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. అత్తయ్య గారు చనిపోయారు కదా, నిద్ర చేయడానికి వెళ్తే 1 మంత్ లోపే వెళ్ళాలంట, లేదంటే 3rd మంత్లో వెళ్ళాలంట. కానీ ఎందుకులే మళ్ళీ అప్పుడు దాకా ఎవరి ఇళ్ళలు కూడా వెళ్ళకూడదంట, అక్కడ నిద్ర చేసే వరకు కూడా. సరే అని చెప్పి 1 మంత్లోనే వెళ్ళి నిద్ర చేద్దాం అని చెప్పి బయలుదేరా అనమాట. 1 డే బిఫోర్ అయితే మా బావగారు ఇంటికి అయితే వెళ్ళారు మా పిల్లలు. అక్కడి నుంచి వాళ్ళు పికప్ చేసుకొని పిల్లల్ని రిటర్న్ అయితే గుంటూరు అయితే బయలుదేరా అనమాట. ఇక్కడేమో సుగంధి సోడా అడిగింది దీక్ష. ఏదో ఒకటి ఆమెకి బయటికి వెళ్తే ఏదో ఒకటి తాగాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. తన్ని అది ఇప్పించి వాళ్ళు ఇద్దరు తాగారు. ఇక్కడేమో ఏఐలో మా అత్తగారి ఫోటో ఇలా క్రియేట్ చేశారంట. ఆ ఫోటో అయితే చూపిస్తున్నారు ఈయన. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 4 అయిపోయిందనమాట. మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు, ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఇంటికి రాగానే స్వీట్ పెట్టాలంట, కీడు మొత్తం పోయిద్దంట. నాకు తెలీదు, మమ్మీ చెప్తే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా శివలింగ ఆకారం ఆకాశంలో ఎలా కనబడుతుందో, అది చూడగానే బూస్ బాంబ్స్ వచ్చింది నాకైతే. ఇక్కడ నేను మమ్మీ అయితే షాపింగ్కి అయితే వచ్చానమాట ఆర్ఎస్ బ్రదర్స్కి. ఎందుకంటే నిద్ర చేయడానికి వచ్చేటప్పుడు క్లాత్స్ పెట్టి పంపించాలంట. ఈయనకి నాకైతే తీసుకుంది డ్రెస్. నేను శారీ ఒకటి తీసుకున్నాను, ఈయనకి రెడీమేడ్ షర్ట్ అండ్ ప్యాంట్ తీసేసుకుందనమాట. పిల్లలకి పెట్టరంట, నాకు ఈయనకు మాత్రమే పెట్టాలంట, పిల్లలకి అవసరం లేదు అని చెప్పింది మమ్మీ. ఇంకా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ చేసేసి రిటర్న్ ఏమో ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ మమ్మీ ఏమో ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాంలే, ఏదో ఒకటి తింటావు అని చెప్తే ఇంకా నేనైతే రెస్టారెంట్కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ హలీం ఉంది, మటన్ హలీం. ఇంకా మటన్ హలీం దొరికాక తినకుండా ఉంటామా? ఇంకా నేను మమ్మీ అయితే తినేసి ఫుల్గా హలీం. ఇంకా రిటర్న్లో ఏమో వీళ్ళకి కూడా ప్యాకింగ్ చేయించాను అనమాట. ఈయనకను దీక్షకి. మా అయితే ఏమో హలీం తిందనమాట, తన కోసం కేఎఫ్సి అని షవర్మా ఏమో ప్యాక్ చేసుకొని వచ్చామన్నమాట. అప్పుడు దాకా ఈయన పడుకుంటూనే ఉన్నారు. మేము వచ్చాకే లేచారనమాట. మా అమ్మాయి అయితే ఏడ్చేసింది. వాళ్ళ నాయనమ్మ గుర్తుకొచ్చారంట. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అత్తయ్య వీడియోస్, అది చూసి ఏడ్చేసి